ఇండియన్ కంపెనీస్ అని అనగానే అందులో మనకి గుర్తుకు వచ్చే దాంట్లో మహీంద్రా కంపెనీ కూడా ఒకటి. మహీంద్రా అని అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి ట్రాక్టర్స్, కార్స్. కానీ అలా మహీంద్రా కంపెనీని మనం గుర్తు పెట్టుకునేంత చేసిన వ్యక్తి ఒకరున్నారు. అతనే ఆనంద్ మహీంద్రా గారు. ఒక సాధారణ స్టీల్ కంపెనీ లాగా స్టార్ట్ అయిన ఈ కంపెనీని ఆనంద్ మహీంద్రా గారు ఇంటర్నేషనల్ కంపెనీ లాగా ఎలా మార్చారు. అలాగే మహీంద్రా అండ్ ముహమ్మద్గా ఉన్న కంపెనీ నేమ్ మహీంద్రా అండ్ మహీంద్రా లాగా ఎలా మారింది. మహీంద్రా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కార్స్ హిస్టరీ ఏంటి, అలాగే ఆ కార్స్ అంటే అందరికీ ఎందుకంత ఇష్టం ఉంటుంది అని మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 250 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. 1945 అక్టోబర్ 2న జగదీష్ చంద్ర మహీంద్రా, కైలాష్ చంద్ర మహీంద్రా అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఫ్రెండ్ అయిన గులాం మొహమ్మద్తో కలిసి మహీంద్రా అండ్ ముహమ్మద్ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశారు. జగదీష్ చంద్ర మహీంద్రా, కైలాష్ చంద్ర మహీంద్రా వీళ్ళిద్దరూ ఆనంద్ మహీంద్రా వాళ్ళ తాతయ్యలు. సో వీళ్ళు స్టార్ట్ చేసింది కార్ కంపెనీ కాదు, స్టీల్ కంపెనీ. 1947లో పాకిస్తాన్, ఇండియా విడిపోయాక వీళ్ళ ఫ్రెండ్ అయిన గులాం మొహమ్మద్ ఈ కంపెనీలో షేర్స్ అన్ని అమ్మేసి ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ వేర్పాటువాది అయిన మహమ్మద్ అలీ జిన్నా గులాం మొహమ్మద్కి పాకిస్తాన్ ఫినాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇస్తా అని ఆఫర్ చేశాడు. దీంతో ఇండియా వదిలి పాకిస్తాన్కి గులాం మొహమ్మద్ వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళాక మహీంద్రా అండ్ ముహమ్మద్ పేరుని మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఫేమస్గా ఉన్న జీప్లని తయారు చేయాలని అన్నదమ్ములిద్దరు డిసైడ్ అయ్యారు. జీప్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ని తీసుకొని ఇండియాలో తయారు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు 1949లో ఫస్ట్ జీప్ని రిలీజ్ చేశారు. దాని పేరు మహీంద్రా CJ3A. ఇది 2200 cc ఇంజన్, 3 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో రిలీజ్ అయ్యింది. ఈ వెహికల్ చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఇదే వెహికల్ని అప్గ్రేడ్ చేస్తూ మహీంద్రా CJ3B, CJ4, CJ4A అనే ఇంకో 3 వెహికల్స్ని లాంచ్ చేశారు. 1949 నుండి 1974 మధ్యలో వీటిని రిలీజ్ చేశారు. ఇవన్నీ ఊహించనంత సక్సెస్ అయ్యాయి. ఎవ్రీ స్టేట్ నుండి పోలీసులు వాడుకోవడానికి జీబులు కావాలని భారీగా ఆర్డర్స్ గవర్నమెంట్స్ దగ్గర నుండి వచ్చాయి. అంతేకాకుండా కమర్షియల్గా వాడుకోవడానికి కూడా భారీగా ఆర్డర్స్ వచ్చాయి. ఈ జీప్ ఇంతగా అందరికి నచ్చడానికి కారణం ఇవి ఎలాంటి రోడ్లో అయినా ఈజీగా వెళ్ళగలగడం. అందుకే 1949లో మొదలైన వీటి ప్రస్థానం 40 ఏళ్ళు అంటే 1989 వరకు కొనసాగింది. 1983లో మారుతి 800 రిలీజ్ అవ్వడం వల్ల, అది చూడడానికి మోడర్న్గా ఉండడం వల్ల జీపుల యొక్క పాపులారిటీ తగ్గింది. 1990 నుండి 6 సంవత్సరాల వరకు అంటే 1996 వరకు మహీంద్రా కంపెనీకి సేల్స్ తగ్గి లాసెస్ బాగా వచ్చాయి. సరిగ్గా అప్పుడే 1997లో ఒక వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకొని 1998లో మేజర్, కమాండర్, లెజెండ్ అనే 3 జీపులను రిలీజ్ చేశాడు. ఈ 3 వెహికల్స్ లాంచ్ అయ్యాక పోలీసులు మాత్రమే కాకుండా పొలిటీషియన్స్, ఆర్మీ, ట్యాక్సీ డ్రైవర్స్, అంతేకాకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా ఎక్కువగా వీటిని కొన్నారు. ఇలా వీటి సక్సెస్కి కారణం ఆ కంపెనీలో కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయిన వ్యక్తి. అతని పేరే ఆనంద్ మహీంద్రా. వీటి సక్సెస్ తర్వాత ఆనంద్ మహీంద్రా గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇకపై జీపుల తయారీ ఆపివేసి మోడర్న్గా ఉన్న కార్స్ డిజైన్ చేయాలని. అనుకున్న వెంటనే ఒక కొత్త కార్ని తయారు చేసి 2000 సంవత్సరంలో కమర్షియల్ ట్రక్గా, ప్యాసింజర్ వెహికల్గా 2 వేరియంట్స్లో రిలీజ్ చేశారు. దాని పేరే బొలెరో. ఇది ఎంతలా సక్సెస్ అయిందో నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికీ రోజులో ఒక్కసారైనా ఈ వెహికల్ మనకి ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ వెహికల్ యొక్క సక్సెస్. బొలెరో సక్సెస్ అనేది నష్టాల్లో ఉన్న మహీంద్రా కంపెనీని స్టెబిలైజ్ చేసింది. దీంతో ఆనంద్ మహీంద్రా గారు ఇలాగే ఇంకొక 3 కొత్త వెహికల్స్ని రిలీజ్ చేస్తే కంపెనీ కంప్లీట్గా ప్రాఫిటబుల్గా మారుతుంది అని అనుకున్నాడు. 2 సంవత్సరాలు కష్టపడి కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ డిజైన్తో ఒక సాలిడ్ SUVని 2002లో రిలీజ్ చేశారు. ఆ కారు పేరు మహీంద్రా స్కార్పియో. రిలీజ్ అవ్వడంతోనే ఒక ఉప్పెనలాగా సేల్స్ జరిగాయి.
సేల్స్ రూపంలో స్కార్పియో చేసిన బీభత్సానికి ప్రత్యర్థి కార్ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయాయి. పోలీస్, పొలిటీషియన్, ఆర్మీ, ధనిక, మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్ని కొన్నారు. ఆనంద్ మహీంద్రా గారి అంచనాలను తలకిందులు చేస్తూ రిలీజ్ అయిన 2 సంవత్సరాల్లోనే 2 లక్షల స్కార్పియోస్ అమ్ముడుపోయాయి. ఇండియాలోనే కాకుండా ఈజిప్ట్, యూరప్, రష్యా, శ్రీలంక, ఫిలిప్పీన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా భారీగా సేల్స్ జరిపింది. 2002 నుండి 2021 వరకు మొత్తం 6,75,000 స్కార్పియోస్ అమ్ముడుపోయాయి. మహీంద్రా కంపెనీని జస్ట్ ఈ ఒక్క కారే లాభాల్లోకి తీసుకువచ్చింది. అంతెందుకు, ఒక టీవీ ఇంటర్వ్యూలోనే ఆనంద్ మహీంద్రా గారు చెప్పారు, స్కార్పియో లేకపోతే మా కంపెనీని మూసుకునే వాళ్ళమని. ఈ విధంగా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్కార్పియో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. స్కార్పియో ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్తో ఆనంద్ మహీంద్రా గారు వెనకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. ఆ తర్వాత 2006లో స్కార్పియో ఫేస్ లిఫ్ట్, 2009లో జైలో, 2010లో థార్ ఫస్ట్ జనరేషన్, 2011లో బొలేరో ఫేస్ లిఫ్ట్, అలాగే XUV 500ని రిలీజ్ చేశారు. స్కార్పియో తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నది XUV 500. దీని బాడీ డిజైన్ చిరుతపులి బాడీని ఇన్స్పైర్గా తీసుకొని డిజైన్ చేశారు. అందుకే మహీంద్రా XUV 500ని చీతా అని పిలుస్తారు. ఆ తర్వాత 2011లో వెరిటో, 2012లో క్వాంటో, 2013లో E20 ఎలక్ట్రికల్ కార్ని లాంచ్ చేశారు. కానీ ఇవి సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత 2015, 2016లో TUV 300, న్యూవో స్పోర్ట్, KUV 100ని లాంచ్ చేశారు. ఇందులో TUV 300 తప్ప మిగతా 2 సక్సెస్ కాలేదు. 2017లో స్కార్పియో సెకండ్ జనరేషన్ని లాంచ్ చేశారు. 2018లో మహీంద్రా మరాజోని లాంచ్ చేశారు. ఇవి చాలా బాగా సక్సెస్ అయ్యాయి. కానీ 2018లోనే ఫార్చునర్కి పోటీగా రిలీజ్ అయిన మహీంద్రా ఆల్ట్రస్ G4 అనేది దారుణంగా ఫెయిల్ అయింది. అసలు అది రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. 2019లో XUV 300 5 సీటర్ SUVని లాంచ్ చేశారు. ఇది కూడా చాలా సక్సెస్ అయింది. ఇక 2020 నుండి 2021 మధ్యలో 2 కార్స్ని లాంచ్ చేశారు. స్కార్పియో, XUV 500 రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్సే ఈ కార్స్ కూడా వచ్చింది. అవే మహీంద్రా థార్ సెకండ్ జనరేషన్ అండ్ XUV 700. మహీంద్రా థార్ రిలీజ్ అయ్యాక 1 వీక్లో 25,000 బుకింగ్స్ వస్తే XUV 700 రిలీజ్ అయ్యాక కేవలం 2 గంటల్లోనే 50,000 బుకింగ్స్ వచ్చాయి. మహీంద్రా కార్స్కి ఇంతలా క్రేజ్ ఉండడానికి 4 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవి డీసెంట్ ప్రైస్, నైస్ కార్ డిజైన్స్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్. అంటే ఫస్ట్ ఇండియన్ ఆఫ్ రోడర్ అయిన జీప్ని, ఇండియాలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ని, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోని తీసుకొచ్చింది. అంతెందుకు, XUV 700లో ఉన్న అడాస్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ని ఇండియాలో మొట్టమొదటిగా పరిచయం చేసింది మహీంద్రానే. ఇక 4th రీజన్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. మహీంద్రా బిల్డ్ క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. టాటా తర్వాత సేఫెస్ట్ కార్ కంపెనీ ఏంటంటే నేను మహీంద్రానే చెప్తాను. ఇండియాలో ఫస్ట్ సేఫెస్ట్ కార్గా 5 స్టార్ రేటింగ్తో XUV 300 నిలిచింది. ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తూ రీసెంట్గా లాంచ్ అయిన XUV 700 5 స్టార్ రేటింగ్ని సాధించింది. ఎన్క్యాప్, క్రాష్ టెస్ట్, సేఫ్టీ రేటింగ్ అంటే తెలియని వాళ్ళకి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మహీంద్రా కంపెనీ యొక్క కార్స్ పేర్లలో ఒక యూనిక్నెస్ ఉంటుంది. అదేంటంటే ప్రతి కార్ చివరి నేమ్లో ఓ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మహీంద్రా కంపెనీ కార్స్ మాత్రమే కాకుండా ట్రాక్టర్స్, ట్రక్స్, మినీ వ్యాన్స్, ఆటోస్, DCMs, బస్సెస్, బైక్స్, స్కూటీస్ తయారు చేస్తుంది. ఇవే కాకుండా ఫినాన్స్, IT, బ్యాంకింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ వంటి అనేక రంగాలలో మొత్తం 100కి పైగా దేశాల్లో బిజినెస్ చేస్తుంది. చిన్న స్టీల్ కంపెనీ లాగా స్టార్ట్ అయిన మహీంద్రా కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి ఆనంద్ మహీంద్రా గారు. ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. మహీంద్రా ఫౌండేషన్ ద్వారా పేద ఆడపిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు. కరోనా టైంలో తన రిసార్ట్స్ని కోవిడ్ పేషెంట్స్ కోసం ఇచ్చేశాడు.
ఒలింపిక్స్లో ఇండియా తరపున గెలిచిన వాళ్ళకి కార్స్ని గిఫ్ట్గా ఇచ్చాడు. మహీంద్రా కంపెనీ మాత్రమే కాదు, ఆనంద్ మహీంద్రా గారి మనసు కూడా పెద్దదే. అందుకే అతని సేవలు గుర్తించిన మన ఇండియన్ గవర్నమెంట్ పద్మ విభూషణ్ని ఇచ్చి అతన్ని సత్కరించింది. సో ఇది ఫ్రెండ్స్ మహీంద్రా కంపెనీ యొక్క కార్స్ హిస్టరీ, అలాగే ఆనంద్ మహీంద్రా గారి షార్ట్ బయోగ్రఫీ. I've always wanted to. Always wanted. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.